కూటమి పాలనలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి రామనాయుడు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం శాంతి, స్థిరత్వం అవసరమని మంత్రి రామనాయుడు తెలిపారు. విపక్షాల మధ్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులతో రామనాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, కూటమి, ఇతర విపక్షాలు మహిళా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు న్యాయం చేసే ఈ బిల్లును వ్యతిరేకించడం సరికాదన్నారు. మహిళలకు ఆస్తి హక్కులు, రాజకీయ రిజర్వేషన్ కల్పించడంలో ఎన్టీఆర్ పాత్రను గుర్తు చేస్తూ డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. మీ అందరికీ తెలుసు, సమాజంలో సగం, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు తీరనటువంటి అన్యాయం ఈరోజు కాంగ్రెస్, అదేవిధంగా కాంగ్రెస్తో కలిసినటువంటి వారి మిత్రపక్షాలు, విపక్షాలు ఈరోజు చేసినటువంటి పరిస్థితి. ఆడబొడుచులకి ఏదైతే యొక్క దేశంలో ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసినటువంటి అన్యాయం వీళ్ళ రాజకీయ పతనానికి రేపొద్దుట నాంది పలుకుతుంది వాళ్ళందరికీ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మహిళల కంట కన్నీరుగా మంచిది కాదు. మన ఇంట్లో మన చెల్లి, మన అక్క, మన తల్లి, ఇట్లా వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం, సమాజంలో సగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా కానీ సామాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందితేనే ఈ సమాజం, ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యొక్క బిల్లు పట్ల, ఈ యొక్క బిల్లు ద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పనిచేస్తే దానికి విరుద్ధంగా వారి యొక్క కాంగ్రెస్, వారి యొక్క మిత్రపక్షాలు ఈ యొక్క బిల్లుకు తూట్లు పొడిచి మరి దాన్ని కూడా ఒక పండుగగా, అంటే విపక్షాలు చేసేటువంటి రీతి ఎవరికి అర్థం కాని రీతిలో. ఎందుకంటే ఒక పక్కన డీలిమిటేషన్ బిల్లు అంటూ ఉన్నారు, జనాభా ప్రాతిపదిక అంటూ ఉన్నారు. నిజంగా జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే 2023లో జరిగినటువంటి యొక్క జనాభా లెక్కల ప్రకారం చూస్తే, అదేవిధంగా రేపు ఏదైనా జనాభా లెక్కల ప్రకారం చూసినా కూడా మనకి సీట్లు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అట్లా కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు నిజంగా బెస్ట్ చాయిస్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లకి 50% సీట్లు పెంచి ఈరోజు డీలిమిటేషన్ అని అంటే ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది లేనిటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే 25 సీట్లు ఉంటే అది 50% అంటే 38 సీట్లు అవుతుంది. అదే జనాభా ప్రాతిపదికన లెక్కేస్తే అది 28 అవుతాయో 30 అవుతాయో రేపు ఏ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ రకంగా తగ్గేటువంటి పరిస్థితి. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈవేళ కర్ణాటక, కేరళ అన్నీ కూడా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుంది తప్ప దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కడ కూడా మేలు జరగదు.